మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుత సమాజంలో ఏదైనా ఇష్యూ బయటికి రావాలన్నా, ఏదైనా ఇష్యూ ఒక సమస్య సాల్వ్ చేయాలన్నా కూడా పత్రిక అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఈ రోజు పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగే విధంగా అధికారులు ప్రయత్నిస్తున్నా ఉన్నారు. ఏదైనా ఒక వార్త రాస్తే దాని మీద అది నిజాయితీగా ఉన్నప్పుడు సో ఆ వార్తకి వివరణ ఇవ్వటం మానేసి లేనిపోని కేసులతో పత్రికా స్వేచ్ఛను హరిస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఒక పత్రికలో రాసిన కథనానికి ఎవరైతే ఉన్నారో ఒక అధికారి ఆ పత్రిక సంబంధించి నోటీస్ పంపించారు. ఇది పూర్తిగా పత్రికా స్వేచ్ఛను హరించడమే అంటూ కూడా కొంతమంది ప్రజా సంఘాలు ఈ రోజు విశాఖ జిల్లా కలెక్టర్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ ఆర్డీఓ ఉదాంతంపై ఈ రోజు కలెక్టర్ గారిని కలిసి ఏ విధంగా విన్నవించారు? కలెక్టర్ గారికి మేము విన్నవించింది మొదటగా ఆర్డీఓ గారు లీడర్ పత్రిక యజమానికి ఇచ్చినటువంటి వారెంట్ ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోమని అడగడం జరిగింది. రెండవది, అక్కడ ఆర్డీఓ గారు ఇప్పుడు ఇచ్చినటువంటి నివేదిక మీద కాకుండా పూర్వాపరాలు మీరు దాని మీద విచారణ చేసి అక్కడ ఏం జరుగుతుంది, మీరు కాదు మీకంటే ముందు నలుగురు కలెక్టర్ల హయాం నుంచి కూడా అక్కడ ఈ భూముల మీద ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతుంది, దాని మీద విచారణ జరిపించమని అడిగాం. ఇక మూడవది, జర్నలిస్టులు కూడా వారు మాట్లాడారు, అసలు మీకు ఈ అక్రిడేషన్ రద్దు చేస్తామనేటువంటి లేని అధికారాన్ని మీరు తీసుకుని ఇలా నోటీస్ ఇవ్వటాన్ని బెదిరించడంగా మేము భావిస్తున్నాము, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. వారు దీని మీద విచారణ చేస్తామని చెప్పారు. వెనక తీసుకోవడానికి సంబంధించి కూడా ఆలోచిస్తామని చెప్పారు. సరే, వారు కలెక్టర్ గారు ఒక అభ్యంతరం ఏంటంటే, మీరు ఐటెం రాసే ముందు మా వెర్షన్ కూడా తీసుకుని ఉంటే బాగుండేది అని ఒకటి నోట్ చేశారు. రెండవది, ఈవిడ రీసెంట్ గా వచ్చింది, ఈవిడ కుమ్మక్కయిందని చెప్పి మీరు ఎలా రాస్తారు, గతం నుంచి జరుగుతుందని మీరే చెప్తున్నారు కదా అని చెప్పి ఈ రెండు అబ్జెక్షన్స్ వారు రేజ్ చేశారు. మేము అందుకే మీరు దీని మీద పూర్తి విచారణ జరిపించండి, మేము కుమ్మక్కయింది అన్నాం కాబట్టి అవ్వలేదు అంటే మీరు విచారణ జరిపించి చేయాలి, ఆవిడే నిర్ణయించడం కరెక్ట్ కాదు, ఎవరి మీద ఆరోపణలు వచ్చిందో వారే తీర్పు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు, ఉన్నత స్థాయిలో మీరున్నారు కాబట్టి దీని మీద చర్య తీసుకోమని కలెక్టర్ గారు కోరడం జరిగింది. ఇక ఈ అంశం ఏమిటి అంటే, ఇది గత 8 ఏళ్లుగా జరుగుతున్నటువంటి కుంభకోణం. అక్కడ ఆ ప్రాంతంలో దళితులు, ఇతర రైతులు వ్యవసాయ భూముల మీద లేదా సాగు భూముల మీద హక్కులు కలిగి ఉన్నారు. ఈ భూముల్ని కూడా కూలింగ్ తీసుకుని ఎకరానికి 900 గజాలు ఇస్తామని చెప్పి 2016లో ఇచ్చిన నోటీసులో ముసుగు నేపథ్యంలో నడింపల్లి వెంకటరామరాజు జలవిహార రామరాజు అనే అతను రంగంలోకి దిగి ఇక్కడ దళితుల చేతుల్లో ఉన్నటువంటి భూమి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే మీకు హక్కులు లేవు, మీరు కూడా తీసేసుకుంటుంది, మీకు రూపాయి రాదు, మీరు నాకు ఇస్తే నేను 10 రూపాయలు ఇస్తానని చెప్పి బలవంతంగా రాయించుకున్నారు చాలా మంది. బలవంతంగా రాయటానికి అంగీకరించిన వాళ్ళు, ప్రభుత్వం తీసుకుంటే ఏం చేస్తుందో చూద్దాం అనుకున్న వాళ్ళు, లేదా ఇవ్వడానికి ఇష్టం లేకుండా కోర్టుకు వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ మీద ఆ రెవెన్యూ యంత్రాంగం ద్వారా ఒత్తిడి తెచ్చి వీళ్ళకి సంబంధం లేకుండానే వీళ్ళ భూములు రాసినట్టుగా కొన్ని రికార్డులు అక్కడ సృష్టించబడ్డాయి. దీంట్లో ఎంఆర్ఓ, అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలు, ఆర్టీఓలు పాత్ర ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి మా దళితులు స్వయంగా అనుభవించినటువంటి పరిస్థితి. దీని మీద ఈ పత్రిక ఆ నిజాలను వెలికి తీస్తూ రాసింది. ముందు మీరు అన్నారే పత్రిక మీద దాడి అని చెప్పి, ఇది పత్రిక మీద దాడి అంటే ఓకే, పత్రిక మీద దాడి, కానీ పత్రిక ఎవరి కోసం మాట్లాడింది? దళితుల కోసం మాట్లాడింది, దళితుల భూముల హక్కుల కోసం మాట్లాడింది, దళితుల భవిష్యత్తు కోసం మాట్లాడింది. అంటే మీరు దళితుల భవిష్యత్తు కోసం మాట్లాడిన పత్రికను మీరు నోరు నొక్కుతున్నారంటే దళితుల భవిష్యత్తు విషయంలో కూడా మీరు కక్ష కట్టి ఉన్నారని చెప్పి మేము భావిస్తున్నాం. ఇది ప్రభుత్వానికి తెలిసే జరుగుతుందని చెప్పి భావిస్తా ఉన్నాం. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం మద్దతు ఉందానికి బయటకు వచ్చింది, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు తెలుగుదేశం ఉండగా మా పక్కన నిలబడినటువంటి విజయసాయి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ రోజు నడింపల్లికి వ్యతిరేకంగా పోరాడి అధికారంకి వచ్చిన నడింపల్లి శిబిరం మారిస్తే మళ్ళీ ఆయన భుజం మీద చేయేశాడు. మళ్ళీ ఇవాళ నడింపల్లి మీద ఈ అధికార పార్టీ ఎవరు భుజం మీద చేయారో తెలియదు. ప్రభుత్వ యంత్రాంగం ఎంత నిస్సిగ్గుగా అతనికి సపోర్ట్ చేస్తుంది, దళితులకు అన్యాయం చేస్తుందంటే దీంట్లో ప్రభుత్వం తాలూకా వైఫల్యం కూడా ఉందని చెప్పి మేము భావిస్తాం. ఒక పత్రిక ఏదైనా ఒక సమస్యని వెలుగులోకి తేవాలన్నా, సమస్యను పరిష్కరించాలన్నా కూడా
మీడియా అనేది ఈ రోజు సొసైటీలో కీ రోల్ ప్లేయర్ గా ఉంది. మీడియా అనేది ఆ పాత్ర పోషిస్తుంది, పెద్దన్న పాత్ర. సో అటువంటి మీడియాపై ఒక అధికారి కోసం వార్త రాసినప్పుడు అటువంటి మీడియాకి నోటీసులు ఇవ్వడం, మీడియా పైన కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం? పత్రికలకు సంబంధించి ఒక యూనియన్ నాయకులుగా కూడా మీరు ఉన్నారు. అయితే ఈ విషయంలో మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఆర్డీఓ శ్రీలేఖ గారు లీడర్ పత్రిక ఇచ్చినటువంటి నోటీసును మేము తప్పుపడుతున్నాం. దాన్ని వెనక్కి తీసుకోమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పత్రికా పరంగా మీడియా స్వేచ్ఛలో భాగంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని పత్రికలు కూడా అనేక కథనాలు ప్రచురిస్తుంటాయి. అవి రాజకీయ నాయకుల మీద కావచ్చు, లేదా అధికారుల మీద కావచ్చు. దానికి ఎవరినిచ్చే పనే అధికారులు చేయాలి తప్ప, నువ్వు నాకు వ్యతిరేకంగా లాంటి వార్త రాశావు కాబట్టి నేను మీద కేసులు పెడతా అని చెప్పి బెదిరింపు ద్వారాని లేదా బ్లాక్మెయిల్ ద్వారాని అధికారులు తగదని చెప్పేసి మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈ నోటీసు సారాంశం ఉందని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. ఈ రకమైనటువంటి రాత్రులు మీరు రాస్తే గనక మీ పత్రికని ముగించేస్తాం, సీజ్ చేస్తాం, మీకు ఇచ్చినటువంటి అక్రిడేషన్లు రద్దు చేస్తామని చెప్పి ఆ నోటీసులో ఉంది. అక్కడితో ఆగకుండా ఈ రకమైన రాతలు రాస్తే గనక 2 ఏళ్లకు పైగా జైలు శిక్ష విధించే విధంగా మీ మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదని చెప్పేసి ఆ నోటీసులో ఉంది. ఈ రకమైనటువంటి నోటీసు ఇచ్చే అధికారం ఆర్డీఓకి లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకు చెప్పదలుచుకున్నాం అంటే, ప్రెస్ జనరల్ ఎవరైతే ఉన్నారో, ప్రెస్ రిజిస్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రమే పత్రికను రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆయన మాత్రమే రివైజర్ చేసుకోవడానికి లేదా పత్రిక మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప ఏ రకంగానూ కూడా ఆర్డీఓకి లేదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. గతంలో అయితే ఆర్డీఓ కొంత అవకాశం ఉండేది. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త చట్టం ప్రకారం సీజ్ చేసే అధికారం ఆర్డీఓకి లేదు. అదేవిధంగా అక్రిడేషన్లు రద్దు చేస్తామనే అధికారం కూడా ఆమెకి లేదు. అక్రిడేషన్లు ఇవ్వడానికైనా రద్దు చేయడానికైనా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి అక్రిడేషన్ కమిటీలు ఉంటాయి. దానిలో జర్నలిస్టు సంఘాలు, మిగతా అధికారులు కూడా ఉంటారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే గనక కమిటీ మొత్తం కూడా నిర్ణయం తీసుకోవాలి తప్ప అసలు ఈవెన్ కలెక్టర్ గారికి కూడా అలాంటి అధికారం లేదు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అసలు ఎక్రిడేషన్ విషయానికి వస్తే, ఎక్రిడేషన్ అనేది పూర్తిగా వ్యక్తిగతం. ఎందుకంటే ఆ సంస్థలో పనిచేసే జర్నలిస్టులకి ఆ సంస్థలో ఉన్న సీనియారిటీని బట్టి ఆ జర్నలిస్ట్కి అనేది ఎక్రిడేషన్ ఇవ్వటం జరుగుతుంది. అది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో కూడా అమలు చేస్తుంది. అటువంటి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పలు జర్నలిస్ట్ సంఘాలు కూడా ఎక్రిడేషన్ కమిటీలో ఉంటాయి. ఎక్రిడేషన్ విధి విధానాలన్నీ కూడా రూపొందించి అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసిన తర్వాత మాత్రమే ఎక్రిడేషన్ అనేది జారీ చేయడం జరుగుతుంది. అటువంటి ఎక్రిడేషన్ క్యాన్సిల్ చేసే రైట్ ఆర్డీఓకి ఉంటుందా? ఆర్డీఓకి 100% రద్దు చేసే అధికారం ఆర్డీఓకి లేదండి. ఆర్డీఓకే కాదు, కలెక్టర్ కూడా లేదు. ఇప్పుడు ఉన్నటువంటి జీవోల ప్రకారం జిల్లా స్థాయి అక్రిడేషన్ కమిటీలకి చైర్మన్గా కలెక్టర్ గారు ఉంటారు. అదే కమిటీలో కొన్ని జర్నలిస్టు సంఘాల నాయకులు కూడా ఉంటారు, కొంతమంది అధికారులు కూడా ఉంటారు. మొత్తంగా ఏదైనా అభ్యంతరాలు ఉంటే గనక మొత్తం కమిటీ చర్చించి నిర్ణయించాలి తప్ప అక్రిడేషన్ కొనసాగించాలా రద్దు చేయాలనేది నిర్ణయించాలి తప్ప ఒక ఆర్డీఓకో కలెక్టర్ గారికో కూడా లేదు. అదే విషయాన్ని కలెక్టర్ గారి దృష్టి కూడా ఇవాళ తీసుకెళ్లడం జరిగింది. కలెక్టర్ గారు మేము అడిగిన దాంట్లో 2 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఈ రకంగా హెచ్చరించడం, జర్నలిస్టుల మీద పత్రికల మీద క్రిమినల్ కేసులు పెడతామని, 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించే విధంగా చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా అక్రిడేషన్ రద్దు చేస్తామని, తర్వాత పత్రికలే ముగించేస్తామనే పద్ధతిలో, ఇదేదో ప్రజా స్వేచ్ఛకి విరుద్ధం అనే పద్ధతిలో నోటీస్ సారాంశం ఉంది. ఇది తప్పు. ఈ రకం పత్రికలను రద్దు చేసే అధికారం మీకు లేదు, అదేవిధంగా అక్రిడేషన్లు రద్దు చేసే అధికారం లేదు అని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం మనం. అవుననే విషయాన్ని కూడా ఆయన అంగీకరించారు. అంటూనే మరొక మాట అన్నారు, మీరు ఎప్పుడైనా వార్తలు రాసేటప్పుడు మీరు వార్తలు రాసుకోవచ్చు స్వేచ్ఛగా, అదే టైంలో మీరు అధికారి యొక్క వెర్షన్ కూడా తీసుకుంటే బాగుండేది అనే విషయం కూడా అన్నారు ఆయన. అదే దానికి సమాధానంగా మనం చెప్పింది ఏంటంటే, అధికారుల నుంచి వివరణ కోరుతున్న సందర్భంలో కొంతమంది అధికారులు వారు వివరణ ఇవ్వటం లేదు, అనివార్యంగా మా వార్తను మేము ప్రచురించడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ప్రచురించిన వార్తలో అభ్యంతరాలు ఉంటే గనక యాజ్ ఏ కలెక్టర్గా మీరు, అదేవిధంగా ఆర్డీఓ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో తప్పు అని మీరు భావిస్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఖండిస్తే గనక ప్రముఖంగానే మేము ప్రచురించడానికి సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప ఈ రకంగా బెదిరింపు ద్వారంలో నోటీసులు ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము చాలా సీరియస్గానే
చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఆర్డీఓ ఉందో ఆర్డీఓ మీద ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు, మలపాక రైతుల భూముల విషయంలో కూడా అన్యాయం జరిగిందంటూ కూడా మీరు కలెక్టర్ చెప్పడం జరిగింది. అయితే ఈ ఏదైతే రైతుల తరపున పోరాడేటువంటి పత్రిక మీద ఈ రోజు కేసులు పెట్టడం కానీ బెదిరించడం కానీ ఎంతవరకు సమంజసం అంటున్నారు? ఈ రోజు మీరు కలెక్టర్ గారికి ఏ విధంగా? నేనైతే ముదపాక రైతుగా నేనైతే ఒక ఇదే ఆర్టీఓ గారు ముదపాక ఫీల్డ్ మీదకి రావడం కూడా జరిగింది. ఇదే ఆర్టీఓ గారికి మేడం గారు ఇక్కడ అన్యాయం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో, పూర్తిగా రామరాజు కొమ్ముల్లో జరిగింది ఇక్కడ భూములు కుంభకోణం అని ఇదే ఆర్టీఓ మేడం గారితో చెప్పడం కూడా జరిగింది. వచ్చిన తర్వాత మీ న్యాయం చేస్తానని మేడం ఫీల్డ్ మీదకి వచ్చి ఖచ్చితంగా మాతో చెప్పి రైతులతో చెప్పి వచ్చింది మేడం. ఆ తర్వాత నారా లోకేష్ గారు వైజాగ్ వస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. అప్పుడు మాకు గతంలో కూడా అతను మాట హామీ ఇచ్చారు, నేను వైసీపీ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని అన్యాయాలు జరిగాయో దాని మీద విచారణ చేయిస్తానని చెప్పి మాట ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, లోకేష్ గారు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. మాకు మాట ఇచ్చి వస్తే నేను నారా లోకేష్ గారికి ఒక కంప్లైంట్ పేపర్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఇస్తే దాని మీద రిప్లై ఏమి ఇచ్చింది తెలుసా? కోర్టులో ఉన్న భూములు మేము చేయలేదని వీళ్ళు రిప్లై ఇచ్చింది. నేను చేశానని నా డిమాండ్ రైతుగా. అయితే మీరు ఎంక్వైరీలో హైకోర్టు కమిషన్ ఎంక్వైరీలో మీరు ఖచ్చితంగా పనులు చేశారని ఒక రిపోర్ట్ ఇచ్చారు హైకోర్టు కమిషన్ కి. అందులో మీరు ఖచ్చితంగా పనులు చేశారు అన్నారు కదా. ఇప్పుడు మీరు ఎలాగ తప్పుగా లోకేష్ గారికి ఎలాగ మీరు తప్పుడు రిపోర్ట్ ఇస్తారు? మేము ఒక సామాన్య సీఎం గారికే మేము చెప్పుకున్నది, మీరే తప్పుడు రిపోర్ట్ చేస్తే మానాడు దళితులు ఎవరో చెప్పుకోవాలి. ఒక హైకోర్టు చెప్పుకున్నాం, మీరు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పుకున్నాం. అయితే ఈవిడేం కోచ్ చేసింది, ఇక్కడ ఏం అవకతవకలు జరగలేదని కోచ్ చేసింది. అయితే నేను దీనిపై విచారణ చేస్తాం భూమి మీద అని విచారణ చేస్తే అదే ఆనంద్ కుమార్ ఏ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న తప్పుదడకలు చేశారో 12 మంది మీద కంటెంప్ట్ ఉంది. ఈ అధికారులు బలైపోతారని ఈ ఆనంద్ కుమార్ 30 లక్షలు తీసుకొచ్చారు పెందుర్తి. అదే అధికారి, అదే ఎంఆర్ఓ. అయితే అతన్నే తీసుకొచ్చిన తర్వాత అతను రిపోర్ట్ పెట్టుకొని ఆర్టీఓ గారు రాశారంట. మేము ఎంఆర్ఓ గారు రిపోర్ట్ పెట్టుకొని బేసిక్ చేసుకొని నేను ఫీల్డ్ మీదకి వచ్చేటప్పుడు నేను చెప్పాను ఖచ్చితంగా, మేడం ఆనంద్ కుమార్ గారు ఇందులో ఇందులో ఉన్నారు, ల్యాండ్ పోలింగ్ లో కంటెంప్ట్ లో ఉన్నారు, మూతపాక భూములలో కలెక్టర్ గారు మల్లికార్జున గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, హుస్సేన్ ఆర్టీఓ గారు ఉన్నారు. ఇదంతా కుంభకోణంలో జరిగిపోయింది మేడం. ఇప్పుడు మా దళితుల భూములు మొత్తం చేసుకున్నారు, జగనన్న కోనలు ఇచ్చారు. మాకు ఇచ్చే 900 ఎకరానికి 900 గజాలు ఇచ్చాను, డెవలప్మెంట్ ప్యాటర్న్ చేసి మాకు ఇవ్వట్లేదు, అందుకే మేము కోర్టుకు వెళ్ళాం మేడం అన్న. సరే మీకు ఇస్తే సంతోషం అని అన్నారు. ఇచ్చాను మేడం, మాకు సంతోషం అని చెప్పాం. ఆ మేడం గారు అన్నారు వచ్చేసారు అంతే. ఓన్లీ నారా లోకేష్ గారికి ఇచ్చిన రిఫ్రెషన్ మీద ఆవిడ దర్యాప్తు చేయకుండా నాకు అడగకుండా అసలు పర్సన్ నేను ఇచ్చాను కంప్లైంట్ నారా లోకేష్ గారికి. ఆ కంప్లైంట్ మీద దర్యాప్తు చేయకుండా కోచ్ చేసింది ఆవిడ. దానిపైన నేను లీటర్ పేపర్ కి ఇచ్చాను. లీటర్ పేపర్ వాస్తవాలు రాస్తారనే అభిమానం ఉంటే నేను లీటర్ పేపర్ కి ఇచ్చాను. సరే ఇలాగా కోచ్ చేసింది మేడం అని. ఏమని ఉంటే నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నాకు నోటీస్ ఇవ్వు. ఎంత దర్యాప్తు నువ్వు ఎంత మోసం చేసావో నువ్వు రాలేదు ఫీల్డ్ మీద కానీ కలెక్టర్ గారితో చెప్పుకుంటున్నావు. నువ్వు ఫీల్డ్ మీదకి రావడం తెలుసు, నీకు ఎన్ని అవినీతులు జరిగాయని కూడా నీ దృష్టి నేను తీసుకొచ్చాను. ఈ రోజు నేను రాలేదు, లీటర్ పేపర్ రాశారు అంటే నీకు పక్కాగా తెలిసే విషయం. నేను ఎంక్వైరీకి పెట్టు. నీకు తెలియకుండా అయితే నేను ముదపాకలో నుంచి నా ఊరు నుంచి నేను వెళ్ళిపోతాను, నీకు అన్ని తెలుసు. అయినా నువ్వు కొంతమంది ఒత్తిళ్ల వల్ల మాకు అన్యాయం చేస్తున్నా దళితులకి. ఇది సరికాదు. లీటర్ పేపర్ మీద నువ్వు పెట్టే కంప్లైంట్ ని రివర్స్ తీసుకోవాలి.